హలో మై డియర్ ఫ్రెండ్స్, సో గోయింగ్ టు పోచంపల్లి అనమాట. సో స్టార్ట్ అయితే క్విక్ వీడియో. సో త్వరగా రెడీ అయిపోయి లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాను. సో కాలేజ్ దగ్గరకు వస్తుందన్నమాట బస్సు. ఇక్కడ బస్సు ఎక్కేసి అప్పటికి టైం అయిపోయింది, చాలామంది వచ్చేసారు. మ్యామ్ చాలా వెయిట్ చేస్తున్నారు మా కోసం. సో నాకేమో కంగారుగా టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాను నేను. సో ఫుల్ స్లీప్ అండ్ స్టార్ట్ అయిపోయాము. ఈ ఎండకి బయట చల్లగా ఆడిస్తుంటే హాయిగా అనిపించింది. పక్కన ఫ్రెండ్ అనమాట, చాలా మధ్యలో డాన్స్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసుకున్నాం. మంచిగా అయితే స్టార్ట్ అయిపోయింది. అలా డాన్స్ చేసుకుంటూ చాలా వేయండి సో ఫోర్స్ చేసే లోపల ఇంకా అలా వేసేసింది. మధ్యలో డాన్స్ స్టార్ట్ చేసింది. మధ్యలో వెయిట్ చేస్తూ కూర్చున్నది డాన్స్ చేసుకుంటున్నాను. ట్రెండ్కి తగ్గట్టు. సో అలా అనమాట. సో ఫైనల్గా అక్కడ అంకుల్ వాళ్ళు అంటే వాళ్ళదే అనమాట అది. సో అంకుల్ని నేను అన్నీ డీటెయిల్డ్గా కనుక్కొని మరి నేను మాట్లాడాను వాళ్ళతో. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది కాలేజ్ సైట్ విజిటింగ్ అనమాట. సో మాకు సెకండ్ ట్రిప్ అనుకుంటాం అది. సో అలా ఇంకా వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు, అలా హ్యాపీ అనిపించింది. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. స్టార్టింగ్ గాంధీజీ గారు. సో కళా పూర్ణవి హ్యాండ్లూమ్స్ అనమాట వాళ్ళ స్టోర్ వచ్చేసి. లోపల ఇంకా అందరూ అన్నీ ఆ మిషన్స్ అండ్ ఇంకా అక్కడ థ్రెడ్స్ అవన్నీ చూస్తున్నారు. సో ఇవన్నమాట మిషన్. సో లోపలికి అయితే వచ్చేసినాక మిషనరీస్ అవన్నీ చూసినాము. దాని తర్వాత ఇవన్నీ ఆల్రెడీ డై చేసి పెట్టున్నారు. సో ఇవన్నీ అవే అనమాట. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. అండ్ ఫైనలీ వచ్చేసి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో లెట్స్ సీ. అవసరం లేదు, అవి వైల్డ్. ఈ యొక్క మల్బరీ సిల్క్ ఒకటి మనము సెరికల్చర్ చేస్తాం. మల్బరీ సిల్క్ అంటే ఏంటంటే మల్బరీ ఫార్మింగ్ చేసి మల్బరీ లీవ్స్ని ఈ వామ్ ఇస్తాం, ఏదైతే పురుగు ఉంటుందో వాటికి ఇస్తాము. అది వాటిని అక్కడ నుంచి సిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది మల్బరీ సిల్క్ ఎస్పెషల్లీ అది ఫార్మింగ్ చేస్తుంటాం. మొత్తం వరల్డ్లో చైనా ఫస్ట్ ప్లేస్ సిల్క్ ప్రొడక్షన్లో. తర్వాత ఇండియాలో బెంగళూరు, సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా ఇస్ బెంగళూరు. ఓకే, యాక్చువల్గా నేను పిహెచ్డీ అయిపోయింది అది ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో. ఒక 6 years అసిస్టెంట్ ప్రొఫెసర్ చేసి ఈ ఫీల్డ్లో ప్యాషన్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చామన్నట్టు. ఇది తెలంగాణలో పెద్ద యూనిట్. ఇంట్రడ్యూస్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. ద కంప్లీట్ ఫ్యామిలీ ఈజ్ ఇంటూ ద weaving. Actually, I'm having around 16-17 years of experience in this weaving. I learned from my father. Actually, my father weaver. అక్కడ నుంచి నేర్చుకున్నాం అన్నట్టు. దీంట్లో నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డులు, ఇంకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లా అన్ని అవార్డ్స్ ఉన్నాయి. అసలు యూనిట్లో 90 members ఉన్నారు వర్కర్స్ మొత్తం. అయితే ఇది మనము మాకు కావాల్సిన క్వాలిటీ ఇక్కడ దొరకదు ఈ స్టేట్లోనే. అయితే ఇది సింగిల్ తెప్పించుకుంటాం. కెన్ సీ హియర్
in this 6 threads are there. Okay. Oh. 6 ply and Six ply. Have you you need to heard about multiply the the thread. plies? Depends upon the order. Depend upon luster and texture of the cloth. Okay. The shining. ఆ షైనింగ్ కోసము మనకి ఏదైతే ఆర్డర్ ఉంటుందో దాని ప్రకారం మనము దీన్ని సింగిల్ థ్రెడ్ని మనం డీనియర్ అనే యూనిట్లో కొలుస్తాం. వి మెజర్ The unit. ఇన్ ద యూనిట్ ఆఫ్ Measurement. డీనియర్ లైక్ డయామీటర్ ఎట్లానో డీనియర్ అట్లా. అయితే ఈ డీనియర్ బేస్ చేసుకొని ఈ ప్లై ఉంటుంది. దీంట్లో బేసిక్గా 4 ప్లై నుంచి 12 ప్లై వరకు వాడతాం. ఈ 6 ప్లై అనేది ఇక్కడెక్కడ ఎవరు వాడతాం, మేము ఒకరం వాడతాం. ఇది యాక్చువల్లీ వెఫ్ట్. In loom there are 2 types of materials. One is horizontal we call weft, vertical is warp. Warp ki 3 ply వాడతాం, weft ki 6 ply వాడతాం. యాక్చువల్లీ ఏదైతే పురుగు నుంచి మనకు దారం బయటకు వస్తుందో ఆ కక్కున్ అనేది స్టాండర్డ్ గట్టిగా ఉండడానికి అది ఒక గమ్మ రిలీజ్ చేస్తుంది, దాన్ని సెర్సిన్ అంటారు. ఈ ట్విస్టింగ్ అయిపోయిన తర్వాత ఇది రా సిల్క్, దీన్ని డిగమింగ్ చేయాలి. డిగమింగ్ మీన్స్ వీ నీడ్ టు రిమూవ్ ద గమ్ ఫ్రమ్ దిస్ ఫిల్మెంట్. ఆ తర్వాత మనకి ఇట్లా వస్తుంది, ఇది సిల్క్. దీని తర్వాత టై అండ్ డై ప్రాసెస్కి వెళ్తాం. దీని నుంచి మనం కన్వర్ట్ చేసుకోవాలి బాబిన్. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆసు అనే మిషన్ ఉంటుంది ఒకటి. ఆసుని ఇంతకుముందు చేతితో పోసేవాళ్ళు. ఒక శారీకి 1.6 కిలోమీటర్ ఆఫ్ లెంత్ ఆఫ్ థ్రెడ్ పడుతుంది. ఆ 1.6 కిలోమీటర్ థ్రెడ్ని మనం చేతితో ఇట్లా చేయడం వల్ల ఓల్డెన్ డేస్లో అందరికీ జాయింట్ పెయిన్స్ మలేషియన్ మూవీ చూసారా? మలేషియా మూవీ ఆయన కనిపెట్టింది, అది దానికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆ మూవీకి ఆ డైరెక్షన్ కూడా చేసింది నేను. అయితే ఆసు మిషన్ పైన 2 days చేసే పని 1 hourలో చేస్తున్నాను. దానివల్ల ఇది ఎక్స్ట్రీమ్ స్టేజ్ నుంచి కొంచెం బయటకు వచ్చింది అన్నట్టు. మేము రావడానికి కారణం కూడా ఏంటంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎక్స్టెండ్, దట్ ఈస్ వై వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. అందుకనే మేము ఈ ఫీల్డ్లోకి వచ్చాము అన్నట్టు. ఇక్కడ మీరు ఇది ఇంటిగ్రేటెడ్ యూనిట్ థ్రెడ్ టు క్లాత్ టుగెదర్, మీరు ఏదైనా చూడొచ్చు. అయితే ఈ డిగమింగ్ తర్వాత మనం డిపెండ్ అపాన్ ద గ్రాఫ్ డివిజన్స్. ఒక ఆసుకి 41 డివిజన్సే ఉంటాయి. ఆ 41 డివిజన్స్ లోపే మ్యాక్సిమం 41 ఆ డివిజన్స్లో గ్రాఫ్ వేసుకోవాలి. గ్రాఫ్ పేపర్లో 1 బాక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివిజన్ అన్నట్టు. అట్లా మనం 41 అప్ టు 41 డివిజన్స్ వరకు చేసుకున్న తర్వాత దాన్ని టై అండ్ డై ప్రాసెస్కి రిపీట్ చేస్తాం. లైట్ కలర్ నుంచి డార్క్ కలర్. ఫస్ట్ వైట్ ఉందనుకోండి, వైట్ బేస్ క్లోజ్ చేసుకుంటాం. దాని తర్వాత ఎల్లో కలర్, దాని తర్వాత రెడ్ కలర్, దాని తర్వాత బ్లాక్ కలర్. అట్లా మనము రిపీటెడ్ ప్రాసెస్ అనేది చేస్తుంటాం. లైట్ టు డార్క్ టై అండ్ డై ప్రాసెస్. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు, అది అంతా టై అండ్ డై అయిపోయిన తర్వాత మనకు అట్లా మల్టీ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ సో ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసారు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి డైయింగ్ దగ్గరకు వెళ్తున్నాము. పక్కనే వాళ్ళది ఇంకొక షెడ్. సో లోపల ఇలా ఉందన్నమాట, మొత్తం డైయింగ్ చేసే ఏరియా అనమాట ఇది. అలా స్టవ్ మీద ఇలా వాటర్ పెట్టేసి కలర్ వేసి అందులో థ్రెడ్ వేస్తారనమాట. సో ఇది ఆల్రెడీ డై చేశారు. సో ఇదన్నమాట ప్రాసెస్. ఎలా మనకు ఒక శారీ కానీ డ్రెస్ కానీ తయారవ్వాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉందని సో అందరికీ తెలియాలని వీడియో చేస్తున్నాను. సో ఎంతమంది వర్క్ చేస్తే ఒక్క శారీకి ఇంతమంది వర్క్ చేస్తే ఇన్ని డేస్ వర్క్ చేస్తే అదొక శారీ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో అక్కడ ఈయన చూపిస్తున్నారు అన్నమాట ఇవన్నీ. సో వాళ్ళు వేస్తున్నారు కదా డిజైన్స్, అక్కడ బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ అండ్ ద బ్లాక్. సో సపరేట్ పార్ట్స్లో అంటే అది మొత్తం ఒకేసారి కాబట్టి సో చాలా లాంగ్ అంటే లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ డైయింగ్. సో మనకి లైవ్లో చూపిస్తుంది డై చేస్తామని చెప్పేసి ఇట్లా డై చేసి మళ్ళీ దాన్ని సో ఏదైతే వాళ్ళు ఇందాక సేమ్ అట్లంటే కూడా వైట్ అండ్ లాట్ నాట్ వైట్ ఇది ఆరెంజ్ అండ్ బ్లాక్. సో ఆ ప్యాటర్న్ సో చాలా కేర్ఫుల్గా మరీ చేయాలి, ఎందుకంటే ఒక్క థ్రెడ్ కట్ అయినా చాలా కష్టం. సో ఇవేంటంటే థ్రెడ్ని మంచిగా మనకేంది సో నీట్గా రోల్ చేస్తున్నారు అనమాట థ్రెడ్స్.
సో అవన్నీ చిక్కు రాకుండా నీట్గా ఉండాలి అని చెప్పేసి. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మొత్తం ఇదంతా కవర్ చేసుకుంటూ అండ్ ఆవిడతో కూడా కొంచెం నేను మాట్లాడాను, ఇలా చేస్తానమ్మా అలా అని చెప్పేసి ఆవిడ మంచిగా మాట్లాడుతున్నారు. వెరీ హ్యాపీ. మంచిగా అంటే మనం ఇంత ప్రాసెస్ చూసి ఇవంతా ఇక్కడ నుంచి మనం ఇట్లా నేర్చుకునేది కూడా అది సపరేట్ ఉంటుంది ఆ ఫీల్ అంతా. అలా కాకుండా నార్మల్గా ఏదో షాప్కి వెళ్ళి కొనేసుకొని అలా అవంతా మనకి తెలియదు. ఒక శారీ వెనుక కానీ ఒక డ్రెస్ వెనుక కానీ ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇంకా చాలా అంటే చాలా క్లియర్గా వాళ్ళు చాలా పేషెంట్గా కూర్చొని అండ్ ఒకే ఫ్యామిలీకి చెందిన పర్సన్స్ అండ్ బయట వాళ్ళు కూడా ఉన్నారు, అంటే వర్కర్స్ లాగా పెట్టుకున్నారు అనమాట. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. అలా మొత్తం నీట్గా చేస్తూ అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫైనల్గా అయితే పైకి వెళ్తున్నాం. ఇదైతే ఇంకా సీరియస్లీ నాకైతే ఇంకా వండర్ అనిపించింది. ఏంద్రా ఇంత పెద్ద ప్రాసెస్లు ఉంటాయా మొత్తం అని. సో ఫైనల్గా అయితే మొత్తం వీవ్ చేసినాక ఇక్కడ మొత్తం ఎట్లా అంటే ఇంకా రెడీ అవుతుంది అనమాట శారీ. చూడండి ఎంత ప్రాసెస్ ఉన్నది అసలు. చూసి ఫస్ట్ టైం నాకు కూడా తెలియదు ఇంత ఉంటుంది ఒక శారీ వెనకాల చరిత్ర అని చెప్పేసి. అది కూడా మనకి మెయిన్లీ స్పెషల్గా ఇలా హ్యాండ్మేడ్ పోచంపల్లీస్ కానీ కలంకారీ ఈ టైప్ ఆఫ్ శారీస్ పట్టు కూడా ఉంటాయి కదా. సో ఆల్ టైప్ ఆఫ్ అనమాట, ఒక్కటని కాదు, ఏదైనా హ్యాండ్మేడ్ ఇట్లనే ఉంటుంది. ప్రతి వెనకాల ఇంత కష్టం ఉంటుందని చెప్పేసి ఇవన్నీ చూసాక అర్థమైంది. సో ఫైనల్గా ఇదైతే ఇట్లా శారీ మేక్ చేసే మిషన్ అనమాట. సో చూడండి అసలు ఎంత మొత్తం వుడ్తోనే ఉంది ఆ మిషన్ మొత్తం. సో నీట్గా క్లియర్ మొత్తం ఎంత అంటే చాలా పేషెన్స్తో చేయాలి. బికాజ్ ఒక థ్రెడ్ సైడ్కి వెళ్ళినా ఏంటంటే మనకి ఎప్పుడైనా శారీ తీసుకున్నప్పుడు డ్యామేజెస్ ఇంట్లోకి వస్తాయి కదా, లైక్ దారం పైకి వచ్చేసినట్టు అట్లా. సో అట్లా రాకుండా వాళ్ళు నీట్గా చేస్తారనమాట. కింద చూపించాను అనమాట. మళ్ళీ పైన కూడా ఉంటుంది చూసాము, సేమ్ యాస్టీజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్. సో నేను వచ్చేసి అక్కడ మొత్తం కార్ల రోలర్ అనమాట వాళ్ళది. ఆ థ్రెడ్స్ అవన్నీ ఎట్లా స్టోర్ చేస్తారు ఏంటని చెప్పేసి అది ఇట్లా మొత్తం పట్టిస్తారంట వాటిని. చాలా ఇట్లా వీడియోస్ క్లియర్ కట్ చేస్తాం. బయట వ్యూ వచ్చేసి ఒక సారీ వీవ్ చేయడానికి. ఫైనల్లీ ఆ సారీ చూడండి ఎంత క్యూట్ ఉందో. మొత్తం రెడ్ బార్డర్ వచ్చేసి మంచిగా మధ్యలో స్మాల్ ఎలిఫెంట్ పికాక్ ఇట్స్ నాట్ పికాక్, ఒక పిచ్చుక అలాగా వచ్చి నాకు మస్తు అనిపించింది శారీ అయితే. సో ఆ మొత్తం ప్రాసెస్ అవన్నీకైతే ఒక 10 days పడుతుంది అని చెప్పేసి అన్నారు. అంటే టోటల్ స్టార్టింగ్ ఒక శారీ అవ్వడానికి. సో ఈ థ్రెడ్స్ ఇవంతా చూడండి ఎట్లా ఉందో, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. సో ఇంకా అక్కడ ఉన్న ఆల్ కలెక్షన్స్ ప్రజెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నవన్నీ నేను చూసేసాను వెళ్ళి. అందరూ అంటే అందరూ నీట్గా అంత పేషెంట్గా కూర్చొని మంచిగా వర్క్ చేస్తున్నారు. అదే మనం చేయాలంటే అవ్వదు మనకి అట్లా. అంటే అవ్వదు మీన్స్ మనకి అలవాటు ఉండాలేమో మేబీ. నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులే మళ్ళీ చేతులు ఏమన్నా ఎదుర్కొంటాయేమని చెప్పి భయం వేసింది. సో నాకైతే మస్తు అనిపించింది. అండ్ దట్టు ఇక్కడ యంగ్ పర్సన్స్ అని కాకుండా ముసలోళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. అదైతే క్రేజీ అనిపించింది. అంటే ఈ ఏజ్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఒక బాధ్యతగా అని చెప్పేసి. సో
సో అట్లా అన్నీ అంటే వర్క్ పరంగా కానీ ఇంకా చాలా అంటే చాలా ఇలాంటివి ట్రావెల్ చేస్తుంటేనే తెలుస్తాయి కొన్ని కొన్ని అట్లా. సో ఫైనల్గా అయితే శారీ కలెక్షన్స్ అయితే మస్తు ఉన్నాయి, మస్తు డిజైన్ చేస్తున్నారు, వాళ్ళ ఓన్ డిజైన్స్ ఇవి అండ్ కలర్ కాంబినేషన్స్ అంతా. సో ఈ శారీ అయితే బాగా నచ్చింది నాకు, గ్రీన్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి అలా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇదన్నమాట మొత్తం ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. మొత్తం దగ్గర ఒక 20 మెంబర్స్ దాకున్నారు వాళ్ళ దగ్గర వర్కర్స్. ఫైనల్గా స్టార్ట్ అయ్యా. నేను చూడంగానే ఫస్ట్ నాకు గాంధీజీ తాత గుర్తొచ్చిండు. నేను అన్న కూడా ఆయన పిలిపించలే, అది ఈయన చేసే శారీ కూడా చాలా బాగుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ రెడ్ శారీ వచ్చి లైట్ గోల్డ్ జరీ బార్డర్ లాగా వచ్చింది. సో ఇదన్నమాట ఫైనల్గా. పైన వచ్చేసి అంటే ఇది పైన సెకండ్ ఫ్లోర్లో అంటే హ్యాండిల్ అంట. పోతుందంట. సో ఫైనల్గా వచ్చేసి బయట కూర్చున్న స్టెప్స్ మీద ఏం అర్థం కాలేదు, పిచ్చి లేచిపోయింది, మొత్తం గాలి రాలేదు, ఫుల్ ఎండకి చెమటలు వచ్చేసినాయి. ఫస్ట్ టైం ఆ వీడియో తీసుకుంటుంది మొత్తము అట్లా. నేను చాలా టైర్డ్, చాలా అంటే చాలా టైర్డ్ అయినా, కానీ అక్కడ మస్తు వ్యూ అయితే కిరాకుంది, చాలా అంటే చాలా. అండ్ ఫైనల్గా అయితే షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా కిందకి వచ్చినాము, షాపింగ్ స్టార్ట్ చేస్తాం. ఇది వాళ్ళ ఎంట్రన్స్. సో నేనైతే బెడ్షీట్స్ అవన్నీ చూసా, డ్రెస్సెస్ అంటే కొంచెం అనమాట. అప్పుడప్పుడు అలాంటి క్రేజీగా చేస్తుంటా. సో హాయ్ సిస్టర్, మా సిస్టర్. సో ఇవన్నీ వాళ్ళకి ఆర్డర్ వచ్చినట్టుంది, వచ్చాయి, వాళ్ళన్నీ తీసి కస్టమర్స్కి చెప్తున్నారు అనమాట. అక్కడ చూడండి ఒక బుడ్డోడు ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య కొడుకు అనుకుంటా, నాకు తెలీదు. సో ఇవన్నమాట శారీ కలెక్షన్స్, నిజంగా చాలా బాగున్నాయి. అండ్ ఆ క్వాలిటీ కూడా ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే మొత్తం షాపింగ్ అంతా చేసుకొని అందరు వెయిట్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇవే అన్నమాట బెడ్షీట్స్. సో ఫుల్ షాపింగ్ చేసిన అనమాట. మొత్తం ఇదొక కాంప్లెక్స్ లాగా ఉంది కదా, సో అక్కడ మొత్తం వెళ్ళి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ని పట్టుకొని శారీస్ అంటే ఆ ఫీల్ బాగుంటుంది కదా. సో అక్కడ షాపింగ్ అయితే చేస్తున్నా, వాళ్ళకి అది చూపించండి ఇది చూపించండి అనుకున్నా. అక్కడ ఇలాంటి పర్సెస్ కూడా చాలా బాగున్నాయి. సో చిన్నప్పుడు మా మమ్మీ అలాంటివి తీసుకుంది, అవి గుర్తొచ్చి తీసుకున్నాను అనమాట. నా ఫ్రెండ్స్ కూడా ఒకటి తీసుకుని ఒకటి ఇచ్చిన. సో ఎక్కడో ట్రెండ్ అయిపోయింది ఆల్రెడీ, నేను మొత్తం ట్రెండ్ అయిపోయినాక తీసుకున్నా కొన్ని. ఈ బ్లాక్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అది తీసుకున్నా అనమాట. మొత్తం కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నా డ్రెస్సెస్కి అంతా. అయితే ఫైనల్గా అయితే వచ్చేసినాం. మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ దగ్గర దింపినారు బస్ వాళ్ళు. వచ్చేటప్పుడు ఏం డ్యాన్స్లు ఏం చేయలేదు, ఎందుకంటే ఫుల్ నీరసం అయిపోయినాం. సో అందరం ఎవరి కాళ్ళు క్యాబులు బుక్ చేసుకొని ఆటోలు బుక్ చేసుకొని వచ్చేసినాం. అంటే నేనైతే ఆటో బుక్ చేసుకొని అక్కడికి ఆటో బుక్ అవ్వలే. సో అంతే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వ్లాగ్ చేయాలనుకున్నా. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. సో చేసి చాలా రోజులు అవుతుంది, కానీ మనం ఉగాదికి పోస్ట్ చేద్దామని చెప్పేసి నేను చాలా వెయిట్ చేస్తున్నా. సో అంతే ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అవర్ పోచంపల్లి వ్లాగ్. సీ అండ్ ఎంజాయ్, లైక్, షేర్ and subscribe. See you all in next vlog. Bye friends. నేను వచ్చేసా ఇంటికి.